హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ని ఏ మాత్రం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. కొరటాల శివ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్న దేవరా మూవీ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. యాక్చువల్గా ఈ మూవీ ఏప్రిల్ 5వ తారీఖునే రావాలి. కాకపోతే ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల ఇది పోస్ట్పోన్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది 2 పార్ట్లుగా కూడా వస్తుంది. సో దేవర పార్ట్ 1 అయితే ఆ రోజు వస్తుంది కదా. అయితే RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. సో బేసిక్గానే ఆయనకి చాలా మంచి మార్కెట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా హిందీ బెల్ట్లో కూడా మంచి మార్కెట్ అయితే ఉంటుంది. కాకపోతే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా పీపుల్లోకి ఆ మూవీని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. తెలుగులో చాలా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వస్తాయి, అందులో నో డౌట్. ఈవెన్ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఈవెన్ కన్నడ పీపుల్తో కూడా ఎన్టీఆర్ గారికి మంచి కనెక్టే ఉంది. బేసిక్గా ఆయన చాలా భాషలు మాట్లాడగలుగుతారులేండి. సో అందువల్ల ఈవెన్ కన్నడ వాళ్ళు కూడా చాలా బాగా ఓన్ చేసుకుంటారు ఆయన్ని. సో అక్కడ కూడా మనకి మంచి కలెక్షన్స్ వస్తాయి, అందులో నో డౌట్. బట్ బేసిక్గా మనకి మెయిన్ ప్లేస్ ఎక్కడ? తెలుగు మార్కెట్ తర్వాత హిందీ బెల్ట్. ఎందుకంటే బేసిక్గా హిందీ బెల్ట్లోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక 200 కోట్ల రూపాయలు నెట్ కనుక కొట్టగలిగినట్టయితే బేసిక్గా చాలా భారీ స్థాయిలో పార్ట్ 2కి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందువల్ల హిందీ బెల్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఫోకస్ చేయడం అంటే ఏదో నార్మల్గా హిందీలో రిలీజ్ చేయడం, ఆ తర్వాత హిందీలో ప్రమోషన్స్ చేయడం, ఇవి మాత్రమే కాదు కదా. అక్కడ చేయాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాపర్ రిలీజ్. బేసిక్గా హిందీ బెల్ట్లో మనకి పర్ఫెక్ట్ రిలీజర్స్ దొరికినట్టయితేనే మనకి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒక ప్రాపర్ టీం దొరికితేనే మనతో కాంపిటీషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ చాలా బాగా ఎస్టాబ్లిష్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు కాంపిటీషన్కి రావడానికి అంతగా ఇష్టపడరు అనమాట. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు ఈ విషయంలోనే ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్ని అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఈ సినిమా యొక్క హిందీ రిలీజ్ కరణ్ జోహార్ యొక్క ధర్మ ప్రొడక్షన్స్ అండ్ అనిల్ తందాని చేయబోతున్నారు అనమాట. బేసిక్గా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ చాలా అంటే చాలా పాపులర్ హిందీ సైడ్. బేసిక్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఆయన బ్యానర్ నుంచి రిలీజ్ అవ్వాలని చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ లైగర్ సినిమాకి మంచి రిజల్ట్ రాలేదు. యాక్చువల్గా ఆ సినిమా ఎవరికి నచ్చలేదు కాబట్టి ప్రాపర్ రిజల్ట్ అయితే రాలేదు. కానీ బట్ మీరు గమనించినట్టయితే లైగర్ సినిమా యొక్క హిందీ ట్రైలర్కి ఎంత భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అదంతా కూడా ఎందువల్ల జరిగింది అంటే దాన్ని ధర్మ ప్రొడక్షన్స్తో రిలీజ్ చేయడం వల్ల. లైగర్ హిందీ ట్రైలర్కి 61 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. సో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ దానికి ఎంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయిందో. కాకపోతే ఏంటంటే లైగర్ టైంలో విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూ చేసి దిక్కుమాలిన క్వశ్చన్స్ అని అడుగుతాడు కరణ్ జోహార్. సో ఇంకా ఈ సినిమా ప్రమోషన్ టైంలో ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళతో. మరి ఈ సినిమా ప్రమోషన్ టైంలో అట్లాంటి దిక్కుమాలిన క్వశ్చన్లు ఏమీ అడగకుండా ఉంటే చాలు, అంతే. అదే మెయిన్ మ్యాటర్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బేసిక్గా రీచ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారికి ఆబ్వియస్లీ చాలా మంచి రీచ్ వస్తుంది, అది టీ సిరీస్లో పెట్టినా ఎందులో పెట్టినా. కాకపోతే ఏంటంటే ఈ ధర్మ ప్రొడక్షన్స్కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఆల్రెడీ చాలా భారీ స్థాయిలో సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది, మోర్ దెన్ 1 crore. అండ్ వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మూవీ ఆడియన్స్ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటాయి. అండ్ వీళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇంకా భారీ స్థాయిలో పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే బాహుబలి 2ను కూడా వాళ్ళే రిలీజ్ చేయడం జరిగింది. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ RRR తర్వాత ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి RRR పేరుని కూడా చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేయగలుగుతారు. కరణ్ జోహార్ వాడినంత పర్ఫెక్ట్గా కొన్నింటిని ఎవరు వాడలేరని హిందీలో టాకు. అంటే మన దగ్గర దిల్ రాజు గారు ఎలాగో అక్కడ ఆయన అలాగే. కాకపోతే ఏంటంటే మన దగ్గర వేరే కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ వేరే కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, అది వేరే విషయం. బట్ బిజినెస్ పరంగా చెప్తున్నాను నేను, బిజినెస్ మోడల్ ఎలాగ ఉంటుంది అనేది చెప్తున్నాను నేను. సో మన దగ్గర దిల్ రాజు గారికి, అక్కడ కరణ్ జోహార్ గారికి ఇద్దరికి కూడా ఒకటే కైండ్ ఆఫ్ పేరు ఉంది. ఇప్పుడు మన దగ్గర దిల్ రాజు గారు రిలీజ్ చేసినట్టయితే ఎలాగుంటుంది, మోస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆ సినిమాకి దొరుకుతాయి. ఈవెన్ టూ మచ్ కాంపిటీషన్ నడుస్తున్న టైంలో వారసుడు సినిమా ఆయన రిలీజ్ చేసి, అంటే ఓ పక్క వాల్తేరు వీరయ్య, ఓ పక్క వీరసింహారెడ్డి రిలీజ్ అవుతున్నా కూడా వారసుడికి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ సినారియో అక్కడ కరణ్ జోహార్ విషయంలో జరుగుతుంది అనమాట. ఆ టైంలో ఎంత పెద్ద హిందీ సినిమా అయినా రిలీజ్ అవ్వని
ఆ టైంకి కేవలం దేవరాకి మాత్రమే ఎక్కువ థియేటర్స్ వస్తాయి. సో ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట కరణ్ జోహార్తో కనుక మనం రిలీజ్ చేసినట్టయితే. సో ఆబ్వియస్లీ దానివల్ల మంచి థియేటర్ కౌంట్ అయితే దొరుకుతుంది మనకి, అండ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతాయి. అండ్ ఎన్టీఆర్ గారికి ఏకసంతాగ్రాహి అని పేరు అయితే ఉంది. సో ఏదైనా ఒకసారి చూస్తే నేర్చేసుకుంటారు ఆయన. సో రాజమౌళి గారు RRR సినిమా టైంలో ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ చేశారో ఆయన ఆల్రెడీ చూశారు కాబట్టి ఇప్పుడు అది కూడా ఆయన నేర్చుకుంటారు ఖచ్చితంగా. సో ఆయన ఐడియాలజీ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. అండ్ రెండోది రాజమౌళి గారు కూడా ఖచ్చితంగా వచ్చి ప్రమోట్ చేస్తారు. ఆయన గేమ్ చేంజర్కి వెళ్తారు, దేవరాకి వెళ్తారు. నాకు ఎస్ కరెక్ట్ అయితే గేమ్ చేంజర్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయినా కూడా దేవరాకి ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత పర్సనల్ ఇష్యూ ఉన్నా, ఎంత హెల్త్ బాగోపోయినా వెళ్ళిపోతారు నాకు తెలిసి. సో రాజమౌళి గారు కూడా ఖచ్చితంగా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు రాజమౌళి గారు అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. సో ఆబ్వియస్లీ ఆయన కూడా భారీ స్థాయిలోనే ఈ సినిమాకి మూవ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సినిమాకి. సో డెఫినెట్గా మంచి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ రోబో 2.0 కూడా యాక్చువల్గా ఈ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారానే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి కూడా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఆ టైంలో. కాకపోతే ఏంటంటే సినిమా దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది. అది అక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇప్పుడు పార్ట్ 1 వీళ్ళు అతని ద్వారా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే పార్ట్ 2కి ఇంకా భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. సో అది ఇంకా బెస్ట్ పార్ట్ అనమాట. సో బేసిక్గా దేవరా సినిమా 2 పార్ట్ల మీద కలిపి ఈజీగా 2000 కోట్ల పైనే కలెక్ట్ చేయడానికి కావాల్సిన సిచ్యువేషన్ని వీళ్ళు ఇప్పుడు ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. బేసిక్గా 2 పార్ట్లు పెట్టినప్పుడే ఆబ్వియస్లీ అర్థమైంది ఓకే దీన్ని భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే విధంగా తీసుకెళ్తున్నారని. అండ్ ఎప్పుడైతే వీళ్ళతో కలిశారో అది ఇంకా ముందుకెళ్ళింది ఆ పాయింట్. సో డెఫినెట్గా ఈ సినిమాకి చాలా భారీ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తాయి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారు గైస్, ఈ దేవరా మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే పార్ట్ 1 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? బేసిక్గా ఇప్పటి వరకు ఉన్న హైప్కి ఇప్పుడు హైప్ డబల్ అవుతుంది. ఎందుకంటే హిందీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాని. సో ఇది ఆలోచించి దృష్టిలో పెట్టుకొని చెప్పండి. అంటే బేసిక్గా కరణ్ జోహార్కి ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా తన సినిమాలకి మాత్రం చాలా అంటే చాలా భారీ స్థాయిలో రీచ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి ఇంకంతే. ఒకప్పటి నుంచి ఆయన తీసిన సినిమాలు, ఆయన రిలీజ్ చేసిన సినిమాలు, వీటన్నిటి వల్ల అనమాట. సో అది పాయింట్. సో ఈ మూవీ పార్ట్ 1 ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే ఈ మూవీ ఒక 600 నుంచి 800 crores మధ్యలో కలెక్ట్ చేయొచ్చు అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ గారి నెక్స్ట్ మూవీ కదా అది, అండ్ ప్రభాస్ గారితో వస్తున్న మూవీ, హోంబాలా ఫిల్మ్స్ నుంచి వస్తున్న మూవీ, ఇవన్నీ కూడా అనుకోవడం జరిగింది కదా. సో దానికి 1000 కోట్లు కలెక్ట్ చేస్తాను అందరూ అనుకున్నారు కానీ అది అంతవరకు కలెక్ట్ చేయలేకపోయింది కాబట్టి సో దీనికి కూడా మనం కొంచెం తక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటేనే బెటర్ అనిపించింది నాకైతే. సో అందుకే నేనైతే ఒక 600 నుంచి 800 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. మాక్సిమం ఒక 800 crores అబోవ్ కలెక్ట్ చేయొచ్చు. బట్ ఎందుకైనా మంచిదని ముందుగానే కొంచెం తక్కువ ఎస్టిమేషన్స్ అయితే వేసుకుంటున్నా, అది పాయింట్. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.